పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ ఆదివారం ఇలాగూ సంగముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇంతవరకు మీకై స్తుతి గీతములు పాడి ఉన్నాము. మా స్తుతులను మీ సన్నిధి చేర్చుకున్నారని మేము నమ్ముచు ఉన్నాము. తండ్రి, ఇప్పుడు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఆలోచించుటకు మేము సిద్ధపడుచున్నాము. మందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క మాటలను వివరించుచున్న నాకును కావలసిన జ్ఞానమును, వివేకమును గల మంచి మనసును, ఆత్మ సహాయమును దయచేయమని, అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడంలో సహాయం దయచేయమని తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మేము విని విడిచిపెట్టి కొట్టుకొని పోవరంగా కాకుండా విన్న వాక్య ప్రకారము మీ ఎదుట యథార్థంగా అనేకులు ఎదుట మాదిరికరంగా జీవించడంలో మీ యొక్క సహాయమును మాకు మెండుగా అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన నోరును ఎందుకు తెరుస్తూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాము. మన నోరు ఎందుకు తెరవబడుతుంది అంటే, మన నోరు తెరిచేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించబోతూ ఉన్నాం. చూడండి, తల్లి గర్భం నుండి ఒక బిడ్డ పుట్టినప్పుడే నోరు తెరుస్తాడు. ఎందుకు తెరుస్తాడు? ఏడవడానికి తెరుస్తాడు. అంటే బిడ్డ ఏడిస్తే అందరికీ కూడా బిడ్డ పర్వాలేదు అనేటువంటి ఆలోచన అనేది ఉంటది. చూడండి, ఇక్కడ కొద్దిగా మాటలు వస్తున్నప్పుడు అమ్మ అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాడు. మాటలు పూర్తిగా వచ్చాక ఎందుకు తెరుస్తాడు? పుట్టినప్పుడు ఏమో ఏడవడానికి తెరిచిన బిడ్డ కొద్దిగా మాటలు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు అది ఇది అడగడానికి నోరు తెరుస్తాడు. పూర్తిగా మాటలు వచ్చాక బిడ్డ ఎందుకు తెరుస్తుంది నోరు? తిట్టడానికి. అంటే అందుకే చూడండి, సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాడు నోరు తెరిచాడంటే వాడి నోరే కంపు అని అంటూ ఉంటారు చాలా మంది. చూడండి, అంటే నోరు తెరవటంతోనే ఎలా ఉంటదంట, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటలు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు చదువుకున్న వాళ్ళేనా అనిపిస్తూ ఉంటది. ఏంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తూ ఉంటది. అది ఆ చదువు వలన వచ్చేది. ఆ స్వభావం అనేది ఎక్కడ ఉండాలి అని అంటే, హృదయము దేనితో నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతుంది అని అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మాటలు వచ్చాక కేవలం ఎందుకు తెరుస్తారు అంటే తిట్టడానికి. నోటి నిండా ఏముంటాయంటే బూతులే ఉంటాయి. ఈరోజు క్రైస్తవులు కూడా అవి అందులో వెనకబడి ఏమీ లేరు. చూడండి, అన్యులు ఈరోజు లోకంలో ఎలా ఉన్నారో అలాగనే ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటలు ఏముంటాయి? దేవునికి స్తుతి కలిగేటువంటి విధముగా మాటలు ఉంటాయా? అంటే నోరు తెరిచారంటే ఈరోజు క్రైస్తవుల నోట నుండి కూడా ఏమొస్తూ ఉన్నాయి? బూతులే వస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కొందరు నోరు తెరిచారనుకోండి, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలి. అనకపోతే వాళ్ళకి ఏముండదు, అనకుండా అసలు ఉండలేరు, నిద్ర పట్టదు కూడా. ఎప్పుడు కూడా నోరు తెరవగానే ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అంటుంటారు కొంతమంది. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే అసలు నోరు తెరిస్తే చూడండి, ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలా మాట్లాడేటువంటి విధానం బట్టి వాళ్ళ గురించి మంచి చెప్తారా చెడు చెప్తారా? ఈరోజు మనిషి నోరు తెరిచాడు అంటే ఎక్కువగా మంచి చెప్పడానికి బదులు చెడే ఎక్కువగా చెప్పడానికి తెరుస్తూ ఉన్నాడు. కానీ మంచి చెప్పడానికి నోరు తెరుస్తాడా? దేని కొరకు నోరు తెరుస్తారు? మన బాధలు చెప్పుకోవడానికి నోరు తెరుస్తారు. ఎదుటి వారి బాధల గురించి కానీ, వారి కష్టాల గురించి కానీ, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అయ్యో పాప అనేటట్టుగా ఎంతమంది నోరు తెరుస్తారు? ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ నోరు ఎలా తెరుస్తారు అని అంటే, చూడండి, ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా, వాళ్ళ దుర్మార్గులు వీళ్ళ దుర్మార్గులు, వీళ్ళు ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు, వాళ్ళు అటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామని ఆలోచన చేస్తారా? చూడండి, కీర్తన గ్రంథంలో 10వ కీర్తన మనం చూసినప్పుడు 10వ కీర్తన 7వ వచనం మనం చూసినప్పుడు, వారి నోరు శాపముతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నోరు ఎలా నిండుకుని ఉందంట? దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన భాగంలో ఆయన ఏమంటున్నారు అంటే, ఎదుటివారు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంట? వాళ్ళు నోరు తెరిచారు అని అంటే ఏముంటదంట? వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది అని అంటూ ఉన్నారు. చూడండి, నోరు ఎందుకు తెరుస్తారు అని అంటే శపించడానికి నోరు తెరుస్తారు, కపటంగా మాట్లాడడానికి
నోరు తెరుస్తారు. కపటంగా మాట్లాడడంలో మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోధ కపట ప్రేమను కనుపరుస్తాడు అంటారు కదా. ఆ మాటలు ఎలా ఉంటాయంటే చాలా తీపిగా అనిపిస్తాయి మాటలు. చూడండి, ఆయన మీలో ఒకడు నన్ను అప్పగింపబోతూ ఉన్నాడు అన్నప్పుడు నేనా ప్రభువా అని అంటూ ఉన్నారు. చూడండి ఎంత కపటంగా ఉంటాయంటే మాటలు ప్రేమించేటట్టుగా ఉంటాయి, కానీ ఆ లోపలంతా ఏముంటది? కపటంతో నిండుకొని ఉంటది. అంటే చూడండి, ఎంతవరకు ఎంత బాగా మాట్లాడేవారు మనతోటి, ఇదేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే అదంతా లోపల ఉన్నదంతా ఏంటి? కపటం. అంటే హృదయం నిండి ఉంటది. ఆ హృదయంలో నిండి ఉన్నదే ఏమొస్తది? బయటకు వస్తది. అదే వస్తది, కానీ వేరేది ఏమి రాదు కదా. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. అంటే వారి నాలుక క్రింద ఏముంది? పాపం ఉన్నది అని అంటున్నారు. చూడండి, ఇక్కడ వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి అని అంటున్నారు. అంటే చూడండి, ఒక వ్యక్తి నోరు తెరిచాడు అని అంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని ఏదోటి అనాలి. అనకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మంచి చేసిన వాళ్ళని అంటారు, చెడు చేసిన వాళ్ళని అంటారు. అసలు మాట్లాడేది ఎక్కువ మంచి కొరకు మాట్లాడతారా, చెడు కొరకు మాట్లాడతారని అంటే చెడు కొరకే ఎక్కువ మాట్లాడతారు. అది ఎదుటన్నటువంటి వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా చూడరు. ఒక అధికార, లేకపోతే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్త, లేకపోతే ఎప్పుడైనా మనకి సహకారిగా ఉన్నటువంటి వ్యక్త అనేటువంటి ఆలోచనలు ఏమి కూడా ఉండవు. ఒక అధికారితో మాట్లాడేటప్పుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిలా మాట్లాడితే ఊరుకుంటారా? ఈరోజు చూడండి, క్రైస్తవులు కూడా దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడతారు అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మనము ఎదురు మాట్లాడుతున్నాం అంటే ఎదుటిన్నటువంటి వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఆలోచించుకుని మాట్లాడాలి కదా. ఈరోజు ఒక అధికారాన్ని లేదు, ఏమీ లేదు. చూడండి, సమాజంలో కూడా ఈ దైవ సేవకులు అనేటప్పటికే ఎలా మాట్లాడతారు అంటే చాలా విచ్చలవిడిగా వారి నోరు తెరుస్తూ ఉంటారు, బూతులే మాట్లాడతారు. అప్పుడప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అంటే దాని వలన ఏంటి ప్రయోజనము అంటే వాళ్ళ పిచ్చిని ఏదైతే ఉందో అది తీర్చుకుంటారంటే అలా మాట్లాడి, కానీ దాని వలన ఉపయోగం ఉన్నదా అంటే దాని వలన వాళ్ళకి వచ్చేది మేలు ఏమైనా ఉందా అంటే ఉండదు. కానీ చూడండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాగూ. అంటే సమాజంలో ఎప్పుడు కూడా చూసినట్లయితే ఎదుటిన్నటువంటి వ్యక్తి ఎవరు అని చూసుకోకుండానే మాట్లాడుతూ ఉంటారు. ఒక అధికారి అయినా సరే ముఖం మీద మాట్లాడుతూ ఉంటారు. ఒక అధికారి ముఖం మీద అలాగని మాట్లాడితే ఎలా ఉంటది? అధికారి అయితే ఏం మాట్లాడు, వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడు ఏం చేయాలి అది చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం మనం చూడగలిగితే ఇక్కడ బెన్యామీను గోత్రికుడైన షిమి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే 5వ వచనం నుండి ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఇక్కడ షిమిని గురించి ఉంటది. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. చూడండి, ఇక్కడ మనము చూడగల సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అంటున్నారు. ఇతడు ఎవరు కుటుంబీకుడు అంట? సౌలు కుటుంబీకుడు. సౌలు అంటే ఏ గోత్రం వాడు? బెన్యామీను గోత్రం వాడు. అంటే ఇతడు యూదుడే, బెన్యామీనుడే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈయన షిమోను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును చెప్పించుచు, వెంట నడుస్తూ ఉన్నాడు. దావీదుని ఏం చేస్తున్నాడంట? శపిస్తూ ఉన్నాడు. ఏమని శపిస్తూ ఉన్నాడు? వెంట నడుస్తూ దావీదును శపించుచు. 6వ వచనము, జనులందరూ బలాజ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా, దావీదు గాని శపిస్తా ఉన్నాడు. దావీదు ఎవరు? సామాన్యమైన వ్యక్తి కదా. చూడండి, చాలా మంది శపించడం అంటే ఎలా ఉంటది అని అంటే కరెంటు పోయింది అనుకోండి, వెంటనే ఎవరిని తిడతారు? ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిడతారు. ఈడు వచ్చాడు అంతే దరిద్రం పట్టుకుందని అంటారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అలా తిడుతూనే ఉంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నోరు తెరవగానే ఎలా ఉంటుంది అని అంటే పరిస్థితి వారికి ఇంకా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. చూడండి, మొన్న కరోనా వైరస్ వచ్చింది కదా. కరోనా వైరస్ ఎక్కడ వచ్చింది? మన ఆంధ్రాలో వచ్చిందా? ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చాక కరోనా వచ్చింది అని అన్నారు, అంతే కదా. ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా, తుఫాన్లు వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు వచ్చాక తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అంటే ఎలా ఉంటది? అంటే మనుషులు ఏం మాట్లాడతారో తెలియదు. అంటే ఒక అధికారి
ఒక పరిపాలకుడిని ఏమైనా అంటారు. కరెంటు పోయిందంటే ఆయనే తిడతారు, లేకపోతే ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే ఆయనే తిడతారు, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆయనే తిడతారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే కూడా ఎవరిని తిడతారు? ఆయనే తిడతారు. ఇటు సరిగా ఎలాగ పడిపోయి దెబ్బలు తిన్నా గానీ ఎవరిని తిడతారు? అంతే. అంటే ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఇక్కడ దావీదు రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు గారిని ఇరుపక్షల జనాలు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? శపిస్తూ వెంట వచ్చి శపిస్తా ఉన్నాడు. చూడండి, కూడా ఉన్న వాళ్ళే ఏం చేస్తుంటారు, అప్పుడప్పుడును మన కొరకు శాపవచనాలే పలుకుతూ ఉంటారు, మంచి మంచి వచనాలు ఏం పలకరు. అయితే ఇక్కడ చూడండి, ఈ షిమి అనేటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు అంటే, రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. రాళ్ళు వేస్తా ఉన్నాడు, శపిస్తా ఉన్నాడు, రాళ్ళు వేస్తా ఉన్నాడు. చూడండి, అప్పుడప్పుడు అంటుంటారు కదా, గొడవలు ఎట్టుకున్నప్పుడు ఈ బూడిద ఎత్తిపోయా అంటారు కదా, అటువంటి పరిస్థితిలో ఉంది ఈయన పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని అంటూ ఉన్నాడు. నీవేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. అంటే శపించడం అంటే ఏంటో అర్థమైందా? చూసావా, నువ్వు చేసింది నీ మీదకి వచ్చింది అంటే అప్పుడప్పుడు అంటుంటారు కదా, వాళ్ళు చూసారా ఎలా అయిపోయిందో, అటు చేసుకున్న దానికి వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది, లేకపోతే ఇలాగయ్యింది అలాగయింది, ఈ రోజు వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది అని మాట్లాడుతుంటారు కదా. శపించటం అది. అంటే ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఈ షిమి అనేటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడు? రాజు అయినటువంటి దావీదు గారిని శపిస్తా ఉన్నాడు. ఆయన నోరు ఎందుకు తెరిచాడు? రాజుని గురించి గొప్పగా మాట్లాడడానిక? అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా నాయన, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని అనడానికి తెరిచాడు నోరు? శపిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. చూడండి, అభిషేక్ దావీదు గారితో అంటూ ఉన్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలువాడును రాజును నాకు నిన్ను శపించుటనేలా అని అంటూ ఉన్నాడు. నీ చిత్తమైతే నేను వానిని చేరబోయే వాడిని తల ఛేదించేదనా నేను. చూడండి ఏమంటూ ఉన్నాడు, నువ్వు మాట సెలవిస్తే చాలు, ఒకవేళ నీకు ఇష్టమైతే నేను వెళ్ళి తల ఛేదించేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎదుటి వారిని గురించి మంచిగా మాట్లాడితే ఎలా ఉంటదంట పరిస్థితి? చూడండి, కీడుని విత్తివాడు మేలును కోస్తాడా? అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అతను శపిస్తా ఉన్నాడు. ఆ శాపం మరలా ఎవరి మీదకి వస్తుంది? అది శాపంగానే మారుతుంది. చూడండి, అభిషేక్ ఎప్పుడైతే అలా అన్నాడో, కానీ దావీదు గారు దానికి ఒప్పుకోలేదు. చూడండి, ఇక్కడ 13వ వచనము ఏమంటూ ఉన్నారు అంటే, దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కనను పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసరచ్చు, ధూళి ఎగరగొట్టుచుండెను. అంటూ ఉంటారు బూడిద ఎత్తిపోయా అని. అసలు బూడిది ఎత్తిపోస్తా ఉన్నాడు చేతులతోటి. అంటే నీ పరిస్థితి ఇలాగ అయిపోవాలి అని. అంటే ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఇతని యొక్క నోరు తెరిచారు అని అంటే చూడండి, ఎప్పుడు కూడా ఎదుటి వారికి క్షేమాన్ని కోరరు, అసలు ఉన్నవాడు అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఈరోజు మనం కూడా ఎదుటి వారిని గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? అసలు మన నోరు తెరిస్తేనే ఎందుకు తెరుస్తాం? చూడండి, మన నోరు తెరిచిన దాన్ని బట్టే మనము మేలైనా కీడైనా పొందుకుంటాం. అంతేగాని మనము చెడుగా నోరు తెరిచి మనం మేలు మంచి పొందుకోవాలంటే అవుతుందా? మన నోరు ఎప్పుడైతే మంచిగా తెరుస్తామో అప్పుడే మనం మంచిని పొందుకుంటాం. అదే మన నోరు చెడుగా తెరిస్తే అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూడండి, ఓరే అంటే ఏమండి అంటారా? అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అది వేరు. అయితే ఇప్పుడు ఒరే అని అన్నారు అనుకోండి, ఏమని చెప్పండి అని అంటారా? ఒరే అంటే ఏంట్రా అంటారు, అంతే కదా. అంటే నువ్వు నీ నోరు ఎలా తెరిస్తే అలాగే తిరిగి నువ్వు ప్రతిఫలం అనేది పొందుకుంటావు. అదే ఏమండి అని అంటే ఎదుటి నుంచి వచ్చేటువంటి ఆ సమాధానం ఎలా ఉంటది అంటే, మనం ఎప్పుడు నోరు తెరిచినా మనం మంచి కొరకే తెరిచే వారముగా ఉండాలి. షిమి అనేవాడు అతని నోరు ఎందుకు తెరిచాడు అని అంటే, దావీదు రాజును చేపించడానికి అతని నోరు తెరిచాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఆయన గురించి ఏమంటారంటే, పనికి మాలిన వాడు అగు షిమి అంటారు. మంచోడు అని అన్నారా? పనికి మాలిన వాడు అని అన్నారు. ఎందుకని? అతని నోటి మాటలు అలా ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే షిమిని గురించి సొలొమోను గారికి ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. దావీదు గారు అవసాన దశకు వచ్చాక తన కుమారుడైన సొలొమోను గారికి దేవుని గూర్చినటువంటి, ఆయన యందు అనుసరించి నడవలసినటువంటి ఆ నడవడిని గురించి చెప్పుచు మరొక విషయాన్ని ఆయనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమిటో మనం చూడగలిగితే,
2 అధ్యాయము 8వ వచనము. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ వద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. ఎవరికి చెప్తా ఉన్నారు? అవసాన దశలో దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారికి చెప్తా ఉన్నారు. వాడు నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి చూడండి ఏమని చెప్తున్నారు అంటే, వాడు నన్ను శపించెను, నన్ను ఎదుర్కొనుటగా అతడు యోర్దాను నది వద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని. చూడండి ఇక్కడ అతనిని ఏం చేశారంటే, షిమీని కత్తితో నిన్ను చంపను అని నేను ప్రమాణం చేశాను, అతను వదిలేయండి అని అన్నారు. ఎప్పుడైతే అభిషేయి నేను వెళ్ళి తల ఛేదించేస్తానని చెప్పారో వెంటనే దావీదు గారు ఏమన్నారు? అలా చేయవద్దు అని అన్నారు. అయితే సొలొమోను గారికి ఈ విషయాన్ని చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, నిన్ను చంపనని నేను ఆయనకి ఏం చేశాను? ప్రమాణం చేశాను. కాబట్టి 9వ వచనం అంటారు, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నేనైతే చంపనన్నాను కానీ వాడిని నిర్దోషిగా మాత్రము ఎంచవద్దు. అంటే వాడు ఏం చేశాడు? చేసిందేంటి? దోషము కనుక నీవు నిర్దోషిగా ఎంచవద్దు అని, నీవు సుబుద్ధి గలవాడు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను అని, వాని తల నెరిచిన వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము అని అన్నారు. నువ్వు సుబుద్ధి కలిగిన వాడు, నీకు చెప్పక్కర్లేదు, నువ్వేం చేయాలో అది చెయ్యి అని అన్నారు. అయితే అలా చెప్పినప్పుడు సొలొమోను గారు ఏం చేశారు? నా తండ్రినే చేపిస్తావా నువ్వు అని రప్పించి చంపించేశాడు కదా. మనమైతే ఎలా ఉంటది? ఏంటి ఇలా చేశాడని, నిన్ను ఎలా అన్నాడా, ఇప్పుడే నేను ఇలాంటి పని చెప్తానని వెళ్తారు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే 36వ వచనం మనం చూడగలిగితే, తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. చూడండి, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము అంటూ ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ ఉన్నారు అంటే, సొలొమోను గారు షిమీతో చెప్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళకూడదనంటే, ఇక్కడ హౌస్ అరెస్ట్ అంటారు కదా. హౌస్ అరెస్ట్ అంటే గృహ నిర్బంధన. అంటే నీ గృహం నుండి విడిచి లేక ఈ ఈ ప్రాంతం నుండి విడిచి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. ఒకవేళ వెళ్ళవు అని అంటే అని అంటున్నాడు. చూడండి ఇక్కడ కాపురం ఉండము. 37వ వచనం, నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుటనిచ్చేయమని రూఢిగా తెలుసుకొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా. చూడండి, ఇప్పుడు ఆయన వెళ్తేనే చస్తాడు, వెళ్ళకపోతే వీళ్ళు ఏమి చేయరు. ఒకవేళ వెళ్ళాడు అని అంటే దోషం ఎవరిది? ఆయనదే. అంటే అది దానికి నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదు. నీ ప్రాణం తీసినందుకు మేము దానికి బాధ్యులము కాదు. నువ్వు వెళ్ళావు గనక నీకు ఈ నియమం అనేది మేము విధించాము అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు అంటున్నాడు. 38వ వచనం, షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను, నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసేదినని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. చూడండి, అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అనగా గాతు రాజు వద్ద చేరిరి. షిమి యొక్క పనివారు 2 ఉన్నారు. ఆ 2 పనివార్లు కూడా, ఆ పనివార్లు 2 ఏమైపోయారంట? పారిపోయి వెళ్ళిపోయారు. పారిపోయి గాతు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాలి అంటే కిద్రోను వాగు దాటాలి. దాటి దీని ప్రాణం ఉంటుందా పోతుందా? కానీ ఆయన లక్ష్య పెట్టకుండా ఏం చేశాడంట? గాతులో ఉన్నాడని షిమికి వర్తమానము కాగా షిమి లేచి గాడిదకు గంతగట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషు వద్దకు పోయెను. ఇలాగూ షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. ఈ విషయము మరలా ఎవరికి తెలిసింది? షిమి రాజు ఆజ్ఞను మీరి ఏ కిద్రోను వాగు నువ్వు దాటొద్దు అని అన్నారా, ఆ వాగును దాటి దాన్ని ఏమంటారు? చూడండి, అప్పుడప్పుడు మన వాళ్ళు పర్వాలేదు వాళ్ళు చూసి వచ్చారు ఏంటి అన్నట్టుగా చేస్తూ ఉంటారు చాలా విషయాలు. మనం కూడా దేవుడు మనం చూస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఉంటాయి మన పనులు, అవునా కదా? మనం ఏం చేసినా కూడా దేవుడు నన్ను చూడటం లేదు అనేటట్టుగా ఉంటాయి, ఉండవా? అంటే సొలొమోను గారు అయితే ఆయన రాజు అయితే ఆయన చూడటం లేదు, ఈయన వెళ్ళాడు వచ్చేసాడు. కానీ రాజుకు తెలుస్తుందా తెలియదా? కానీ దేవునికి నీవు నేను వేసే ప్రతి అడుగు తెలుసు, నీవు నేను మాట్లాడే ప్రతి మాట తెలుసు. అసలు దావీదు గారు అంటారు, మాట నా నాలుకకు రాకమునిపే నేను ఏం మాట్లాడతాను నీవు ఎరుగుదు అని అంటూ ఉన్నాడు ఆయన. అంటే ఈరోజు మన ప్రవర్తన, మన ఆలోచన ఎలా ఉంటది? ఈరోజు మనం చూడగలిగితే మన ప్రవర్తన, మన ఆలోచన ఎలా ఉంటుంది? అసలు దేవుడు నన్ను చూడటం లేదు, పట్టించుకోవట్లేదు, ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు అనేటట్టుగా ఉంటుంది.
అసలు ఆయన కను దృష్టికి మరుగై ఉన్నది ఏది కూడా లేదని గ్రంథం చెప్తా ఉంది. ఆయన దృష్టికి ఏదైనా మరుగై ఉంటుందా? అందుకే దావీదు గారు అంటారు, నేను ఆకాశానికి ఎక్కిపోదును అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావు. భూమి క్రిందకి పోదును అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావు. పాతాళంలో దిగిపోదును అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావు. అంటే ఆయన కను దృష్టి సర్వము కూడా తేటగా చూచుచున్నది. ఎక్కడున్నా ఈ విశ్వంలో ఎక్కడున్నా కూడా నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. కానీ మన క్రియలు ఎలా ఉంటాయి? చూడనట్టు ఉంటాయి కదా. ఆరాధనకి వచ్చే విషయంలో దేవుడు నన్ను చూడటం లేదులే, లేకపోతే మనం ఏదైనా చేసే విషయంలో దేవుడు నన్ను చూడటం లేదులే, ఏదైనా మనం మాట్లాడే విషయంలో దేవుడు నన్ను చూడటం లేదులే అనేటువంటి విధంగా ఉంటాయి కదా. అంటే దేవుడు నన్ను చూడటం లేదు అనే విధంగా ఉంటున్నాయి కనుకనే మన క్రియలు అలా ఉంటున్నాయి. ఒకవేళ చూస్తున్నాడనే భయం ఉంటే ఆరాధనకి ఎప్పుడు వస్తాం? పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం మొదలెట్టేసిన తర్వాత, ముగింపు ప్రార్థనలోని. అంటే ఈరోజు ఆరాధన విధానంలో అంటే ఈరోజు ఉన్నటువంటి సంఘాల్లో చాలా మందికి అయితే విషయాలు తెలియవు. కానీ విషయాలు తెలిసినటువంటి మనం కూడా ఎలా వస్తాం? అంటే దేవుడు అంటే మనకు భయం ఉందనా లేదనా? దేవుడు నన్ను చూస్తున్నాడనా లేదనా? అంటే దేవుడు ఆజ్ఞాపించారా లేదా? ఆరాధనలో అందరూ కూడా సంఘముగా కూడి ఆరాధించాలనేటువంటి ఆజ్ఞ అనేది ఉంది. ఆరాధన అయితే ఎవరో వస్తారని వెయిట్ చేయడానికి అయితే అవదు. ఆరాధన అయితే ప్రారంభించాలి సమయానికి ఆరాధన ప్రారంభమైపోద్దని తెలిసినా కూడా దేవుడు నన్ను చూడటం లేదు అనే విధంగానే మన పద్ధతి, మన పరిస్థితి, మన ప్రవర్తన కనబడుతోంది. ఎందుకు అని అంటే చూడండి, ఈరోజు సమాజంలో అయితే చూడండి, పాస్టర్ గారు పాటలు పాడుతున్నారు కదా, వెళ్దాంలే అనేటట్టుగా ఉంటది. కానీ మనం తెలుసుకున్నది ఏంటి? అలా కాదు కదా. అంటే దేవుడు మనల్ని చూడటం లేదు అనేటట్టుగా మన ప్రవర్తన ఉంటది. ఒకవేళ ఎవరిని గురించి మాట్లాడినప్పుడైనా, లేకపోతే ఏదైనా పని చేసినప్పుడైనా అది వాక్య విరుద్ధమా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా మనం ఏం చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే మనం చేస్తాం అలాగూ. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా మాటలు వింటూ ఉన్నాడు, నా నడకలు చూస్తూ ఉన్నాడు అనే భయం ఉంటే మనం ఎలా ఉంటాం? కానీ షిమీకి రాజు చూస్తున్నాడు, రాజు నన్ను నిఘా ఉంచాడు, నన్ను గృహ నిర్బంధం చేశాడు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నప్పటికీ కూడా వెళ్ళడానికి వెనుదీశాడా? రాజు చూస్తాడేంటి, పెళ్ళొచ్చేద్దాము నా పనివారి కోసమే అని అనుకున్నాడు. ఆజ్ఞ అంటే ఆజ్ఞ. రాజు ఏమని ఆజ్ఞాపించాడు? నీవు కిద్రోను వాగు దాటిన దినమున నీవేం చేస్తావు? నిశ్చయంగా చనిపోతావని అన్నారు. ఆజ్ఞది. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే, అయ్యా నా పనివారు పారిపోయారయ్యా, నేను తీసుకురావడానికి వెళ్ళానయ్యా, నేను కావాలని వెళ్ళలేదయ్యా అంటే ఊరుకుంటాడా? ఆజ్ఞ అంటే ఆజ్ఞే. చూడండి, ఈరోజు మనం కూడా నేను కావాలని లేట్ లేదు తండ్రి, లేదా నేను కొద్ది ఇలాగ అయిపోయింది, అలా అయిపోయింది, అది ఇబ్బంది అయింది, ఇది ఇబ్బంది అయింది ఆయన వింటాడా? లేకపోతే నేను కావాలని మాట్లాడలేదయ్యా, నేను ఇలాగ ఏదో పొరపాటున వచ్చేస్తే నేను ఇలాగన్నాను అలాగన్నా అంటే ఒప్పుకుంటాడా? నువ్వు మాట్లాడకూడదు అని అంటే మాట్లాడకూడదు. నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉండాలో నువ్వు సరి చేసుకుని ప్రవర్తించాలి. ఎందుకు అనంటే దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తా ఉన్నాడు. అందుకే చూడండి, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోనన్నారు. ఎందుకని? ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈ షిమి వెళ్ళొద్దు అని అంటే వెళ్ళాడు, రాజుకి తెలియదు అని అనుకున్నాడు. వెంటనే రాజుకు తెలిసిందా లేదా అని అంటే చూడండి, 41వ వచనము, షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము కాగా రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లా, నీవు ఏ దినమందు, చూడండి 3 సంవత్సరాలు అయితే బాగానే ఉన్నారు. మనం కూడా బాప్తిసం పొందినప్పటి నుంచి కొన్ని రోజులు బాగానే క్రమంగానే వచ్చేస్తాం, చక్కగా ఉంటాం. కొద్ది రోజులు గడిచే కొద్దీ మన సీనియారిటీ పెరుగుతూ ఉంటది కదా సంఘంలో. అప్పుడు మనం ఏమవుతూ ఉంటాం? పర్వాలేదులే అని ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తూ ఉంటది, ముందుకు రాదు. అంటే సీనియారిటీలో మనము ఎక్కువ ఏమంటారు, అనుభవం వచ్చే కొద్ది ఎవరైనా ముందుకుంటారా వెనక్కుంటారా? ఏదైనా పనిలో అనుభవజ్ఞులు ముందుకుంటారా, అనుభవం లేని వాళ్ళు ముందుకుంటారా? ఎవరు ముందుకుంటారండి? అనుభవం లేని వాళ్ళు ముందుకుంటారు కదా, నేను చేస్తానని ముందుకు వస్తారు కదా. ఈరోజు నాకు దేవునిలో నడుచుటలో నాకు ఎక్కువ సీనియారిటీ అని చెప్పుకుంటారు, ఎక్కువ అనుభవం ఉందని చెప్పుకుంటారు. కానీ దేవుని ఎదుట ప్రవర్తించవలసినటువంటి విధమును బట్టి వెనకకుంటున్నారా ముందుకుంటున్నారా అని అంటే సీనియారిటీ చెప్పుకోవడానికే, కానీ దేవునిలో వెనకబడిపోతూ ఉన్నారు. వాక్యం కూడా చెలవిస్తోంది ఏమని? మొదటి వారేమో కడపటి వారు అవుతా ఉన్నారు అని. మొదటి వారు కడపటి వారు అవుతున్నారంటే ఒక ఆయన అంటున్నాడు, వాక్యమే అలా చెప్పింది కదండి అంటే అలా చెప్పలేదు, అలా అయిపోతున్నారు, అయిపోకుండా జాగ్రత్త పడండి అని రాయించారు ఆయన. మొదటి వారు కడపటి వారు అయిపోయేవారు కొందరు,
కడపటి వారేమో మొదటి వారు అయ్యేవారు కొందరు అని అన్నారు. అయితే నేను మొదటివాడిగానే ఉండాలి, కడపటి స్థితికి వెళ్ళిపోకూడదు అనేటువంటి ఆలోచన నీకు నాకు ఉండాలి అని రాయించారు. అంటే ఇప్పుడు మొదటివాడు కడపటి వాడు అయితే మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా. మరి ఆ కడపటి స్థితికి ఎలాగ వెళ్ళిపోతారని దేవుడే రాయించారండి గ్రంథంలోనంటే, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మనము ఈరోజు ఈ భూమి మీద జీవించుచున్నటువంటి నీవు నేను కూడా దేవుని విషయంలో నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాం. ఆయన మనం చూడడం లేదని అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన చూస్తూ ఉన్నాడు, మన మాటలు వింటూ ఉన్నాడు, మనం చేసే ప్రతి క్రియను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఇక్కడ షిమీని గురించి ఆలోచన చేస్తే 3 సంవత్సరాల వరకు కూడా ఆయన అడుగు కదపకుండా అక్కడే ఉన్నాడు, యెరూషలేము దాటి వెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే దాటి వెళ్ళాడనేటువంటి వర్తమానము సొలొమోను గారికి వినబడిందో వెంటనే ఆయన ఏం చేశారు? 42వ వచనము, రాజు షిమీని పిలువని పంపించి అతనితో ఇట్లా, నేను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనాను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమవుదు అని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించి తిను కదా, మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. మనం కూడా విశ్వాసంలోకి వచ్చేటప్పుడు మొదట ఎలా ఉంటామంటే, నేను ఏమైనా అది నీ చిత్తమే తండ్రి, నేను నా జీవితం అంతే కూడా నీ సేవలోనే నేను సమర్పించుకుంటాను, నీ కొరకే నేను బ్రతుకుతాను అని అంటూ ఉంటారు. సీనియారిటీ పెరిగే కొద్దీ ఎలా ఉంటది? ఆ మాటలు ఏమి గుర్తుండవు. నీ కొరకే బ్రతుకుతాననే మాట గుర్తుండదు. మన కొరకు బ్రతకడం మొదలు పెడతాం. ఎవరైనా ఏమన్నా అన్నారా, ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, మనకి ఎవరైనా మేలు చేస్తారా, కీడు చేస్తారా, ఇదే మనము చూస్తూ ఉంటాం. కానీ నేను ఎదుటి వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాను, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట నేను యథార్థంగా ఉండాలి, ఆయన కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఎంతమందికి ఉంటుంది? ఇక్కడ ఈయన కూడా షిమీకి ఆజ్ఞాపించాడు, అది ఒప్పుకున్నాడు కూడా. ఈరోజు మనం కూడా దేవుళ్ళకి వచ్చినప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాం. ఒప్పుకున్నటువంటి స్థితి కొనసాగిస్తూ ఉన్నామా? ఆసక్తి అని అంటారు కదా, ఆసక్తి. ఆ ఆసక్తి ఏమవుతుంది అని అంటే, సీనియారిటీ పెరిగే కొద్దీ చల్లబడిపోతూ ఉంది, ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నీవే ఒప్పుకున్నావు కదా అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే 43వ వచనము, కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణము మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతేవేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. మనం చేసిన కీడుని బట్టి దేవుడు మన తల మీదకి ఆ కీడుని మరలా రప్పిస్తాడు. అదే అంటారు, కీడుని విత్తి మేలు కోయదు అని అంటే ఖచ్చితంగా మేలు కోయలేము. మనం మేలు విత్తితే మేలునే కోస్తాం, కీడుని విత్తాము అని అంటే ఖచ్చితంగా కీడుని కోస్తాం. కాబట్టి ఈరోజు మనం నోరు తెరిచాము అని అంటే ఎందుకు తెరుస్తున్నాము అనేటువంటి ఆలోచన అనేది నీకు నాకు ఉండాలి. అలా ఆలోచించకుండా మనం దేవుని ఎదుట మన ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా ఉంటది? మిరియాము అహరోను ఇరువురు కూడా ఏకమై మోషే మీద సనగటం మొదలు పెట్టారు. మోషే మీద మిరియాము చనిగినందుకు ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? ఆమె నోరు తెరిచి మోషే మీద ఏం మాట్లాడింది? వ్యతిరేకంగా మాట్లాడింది. వదిలేశాడు దేవుడు. ఎవరామె? మోషేకి అక్క. పోన్లే, ఆయన అక్క కదా, తమ్ముడినే కదా, అక్కే కదా అన్నది ఆయన ఊరుకున్నాడా దేవుడు? అంటే దేవునికి పక్షపాతం అనేది ఉండదు. అక్క అయినా, తమ్ముడైనా, అన్నైనా, తమ్ముడైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా అందరికీ ఒకే విధంగా ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను అందరూ కూడా అలానే అనుసరించాలి. అనుసరించకపోతే ఆయన పోన్లే వాళ్ళ అక్క కదా అని ఊరుకున్నాడు. ఆయన ఊరుకోలేదు. వెంటనే కుష్ఠంతో మొత్తినప్పుడు నుసుటున ఏమొచ్చింది? కుష్టు వచ్చేసింది. ఎవరికి? కుష్టు రోగం వచ్చేసింది మిరియాముకి. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఈరోజు మనం నోరు తెరిచి ఏం మాట్లాడినా ఎవరు వింటూ ఉన్నారు? అంటే దేవుడు వింటూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైతే మన నోరు ఎలా తెరవాలి? నోరు తెరవడానికి ఆలోచించాలా, లేకపోతే వెచ్చలవిడిగా తెరవచ్చా? ఈ నోటినిచ్చింది దేవుడు, ఈ నాలిక సడలింపజేసింది దేవుడు, ఈ నోటిలో మాట ఉంచింది దేవుడు. అంటే నీకు నాకు ఇష్టానుసారంగా మాట్లాడడానికి మాత్రము కాదు, ఈ నోటితో ఎవరినైనా శపించడానికి, ఎవరినైనా తిట్టడానికి, ఎవరినైనా దూషించడానికి, ఎవరి కోసమైనా ఏమైనా చెప్పడానికి మాత్రము కాదు. అందుకే మనం నోరు తెరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని తెరవాలి. ఎందుకు అనంటే దేవుడు వింటూ ఉన్నాడు. మిరియమ్మ మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. కనుకనే వెంటనే ఆమెను కుష్టితో
మొత్తాడు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడు, పక్షపాతి కాదు. ఈరోజు నేను 10 సంవత్సరాల నుంచి విశ్వాసిని అనుకోవడానికి లేదు, లేకపోతే 50 సంవత్సరాలు నేను దేవుణ్ణి నమ్ముకోనని అనుకోవడానికి లేదు. చనిపోయే చివరి క్షణం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని, మన ప్రవర్తనను, మన సమస్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, అదే అంటారు, నా పరుగు తొదముట్టించి తిని ఏం చేశారు ఆయన, నా ఆత్మను రక్షించుకున్నాను, కాపాడుకున్నాను అంటారు. చివరి క్షణం వరకు ఏం చేసుకోవాలి, కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. ఇప్పుడు పర్వాలేదులే అని అనుకోవడానికి ఏమీ కూడా లేదు, అవకాశం ఏమి లేదు. సిమి చూడండి, పర్వాలేదులే 3 సంవత్సరాలు అయింది కదా, రాజు మనల్ని ఏం పట్టించుకోవట్లేదు కదా, ఆయన పనిలో ఆయన ఉన్నాడు కదా అని వెళ్ళి వచ్చేసాడు. కనీసం రాజు దగ్గరగానే వెళ్ళి అడగాలి కదా, ఇలాంటి పరిస్థితి జరిగింది అని, నేను వెళ్ళనా లేకపోతే మీరు ఎవరైనా సహకారులు పంపిస్తారా అని అంటే ఆయనే ఎవరో ఒకరిని పంపించి రప్పించేవాడు కదా, వెతికించేవాడు కదా ఆయన దగ్గరికి వెళ్తే. అయితే ఆ ఆలోచన లేదు, నేనే చేసుకుందామని అనుకున్నాడు, నేనే వెళ్ళి తీసి తెచ్చేసుకుందామని అనుకున్నాడు. కానీ చేసిన ప్రమాణం మర్చిపోయాడు, ఒప్పుకున్న ఒప్పుకోలు మర్చిపోయాడు. ఈ రోజు క్రైస్తవ జీవితంలో నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుని ఎదుట మనము ఒప్పుకుంటూ ఉన్నాం, కనీసము ఆయనను పరిపూర్ణంగా ఆరాధించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు నీకు నాకు ఉండటం లేదు. అంటే ఈరోజు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడా? నీ ప్రవర్తన నా ప్రవర్తన బట్టి నీకు నాకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మంచిని కోస్తామా, చెడును కోస్తామా? ఏం ఇస్తున్నాం మనము? అంటే ఈ రోజు మనం నోరును తెరిచామంటే ఎందుకొరకు తెరుస్తూ ఉన్నాము? చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అసలు నోరు తెరిచి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అని అంటే, చూడండి, అలాంటి మాటలు ఎందుకు వస్తాయి అని అంటే, కీర్తన గ్రంథం 17వ కీర్తన 10వ వచనం మనం చూడగలిగితే, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. అంటే చూడండి, వారి హృదయం కఠినమైపోయినప్పుడు గర్వం అనేది మనిషికి వచ్చేస్తుంది. ఆ గర్వం నుండి ఆ మాటలు కూడా ఎలా వస్తాయి, గర్వపు మాటలు వస్తూ ఉంటాయి. చాలా మంది అంటూ ఉంటారు, చూడండి, వాళ్ళ గర్వాన్ని ఎలా వ్యక్తపరుస్తూ ఉంటారంటే అసలు దేవుడు అంటే ఏమీ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, వారి గర్వాన్ని ఎలా వ్యక్తపరుస్తారు అని అంటే ఆయన అంటున్నచ్చు, వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే హృదయం ఎప్పుడైతే కఠినమైపోద్దో అప్పుడు మన నోరు ఎలా తెరుస్తాం, గర్వంగా తెరుస్తాం. ఇక్కడ సిమి అనేవాడు హృదయం కూడా ఏమైపోయింది, కఠినమైపోయింది. మోషే అక్క అయినటువంటి మిరియాం యొక్క హృదయం ఏమైపోయింది, కఠినమైపోయింది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ఎప్పుడైతే హృదయం కఠినమైపోద్దో నోరు ఎలా తెరుస్తామంటే చాలా గర్వంగా తెరుస్తాం. దైవజనుడు గట్టిగా చెప్పారనుకోండి, ఏమంటారు, నువ్వేంటి మాకు చెప్పేది, మేము ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా, మాకు వాక్యం తెలుసు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనేటట్టుగా ఉన్నారు. ఈరోజు సమాజంలో అలానే కదా ఉన్నారు. అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటే భయం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. హృదయం కఠినమైపోవటాన్ని బట్టి నోరు ఎలా తెరుస్తున్నారు అని అంటే గర్వంగా తెరుస్తున్నారు. ఎప్పుడైతే గర్వంగా తెరుస్తున్నారంటే వారు ఏమి లేని వాళ్ళు అని చెప్తుంది మనం చూడగలిగితే. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. అంటే వారి నోరు ఎప్పుడైతే గర్వంగా తెరుస్తున్నారో వారు ఏమి లేనివారు, బుద్ధి లేనివారు. హృదయం కఠినమైపోవటాన్ని బట్టి బుద్ధి ఏమైపోతుందంటే నశించిపోతూ ఉంది. ఇది మంచా, ఇది చెడా, ఇది ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా, ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా అనేటువంటి బుద్ధి నశించిపోతూ ఉంది. బుద్ధి నశించిపోయినప్పుడు నోరు ఎలా తెరుస్తాము, గర్వంగా తెరుస్తాము. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. ఎవరికి బుద్ధి అయితే నశించిపోద్దో వారి నోరు ఎలా తెరుస్తారంటే నాశనం తెచ్చుకునే విధంగా తెరుస్తారు. చూడండి, షిమికి నాశనం వచ్చిందా లేదా? తన తండ్రి అయిన దావీదు గారిని శపిస్తే సొలొమోను గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ప్రమాణం చేయించుకుని అక్కడ పెట్టుకుంటే ఈయన ఏమంటాడు, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఏం పర్వాలేదులే అని వెళ్ళి వచ్చి తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడా, పోగొట్టుకున్నాడా? అంటే బుద్ధిహీనంగా అతను ఆలోచన చేశాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దాన్ని బట్టి ఏం పొందుకున్నాడు అంటే నాశనాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ అదే పరిస్థితుల్లో జీవిస్తున్నామేమో, ఇలాంటి వారిని మనం బైబిల్ గ్రంథంలో వారిని గురించి చదివినప్పుడు వాడు అలా ఉన్నాడని అనుకుంటూ ఉంటాం, కానీ నేను ఎలా ఉంటున్నానేమో అని మనం ఆలోచన చేస్తామా?
ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ప్రాణానికే ఉరి తెచ్చేటువంటి పరిస్థితి దేనికుంది అనంటే నోటికుంది. అందుకే మన నోటిని ఏం చేయాలి? జాగ్రత్తగా తెరవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 12, 13 వచనం మనం చూసినప్పుడు చూడండి, దావీదు గారు అంటున్నారు, నా ప్రాణము తీయజూచి వారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచి వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు అని అంటున్నారు. హాని చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంట? కపటోపాయములు పన్నుతారు. మంచి మాటలు అయితే రావు. ఎప్పుడైతే కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి నోటి నుండి మంచి మాటలు ఎప్పటికీ రావు, రాలేవు. ఎప్పుడు కూడా ఎదుటివారిని దూషించేలాగా, ఎదుటివారిని శపించేలాగా, ఎదుటివారి నాశనాన్ని కోరుకునేలాగా తన నోరు తెరిచినప్పుడు ఖచ్చితంగా నీ నోటిని బట్టి నీకు నాశనం అనేది తెచ్చుకుంటావు అనేటువంటి విషయం ఖచ్చితంగా నీకు నాకు అర్థం కావాలి. ఎందుకు అనంటే చూడండి, ఆయన అంటున్నారు 13వ వచనము, చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని అని అంటూ ఉన్నాడు. దావీదు గారి మీద వాళ్ళు కపటోపాయములు చేస్తున్నప్పటికీ కూడా, ఆయన మీద హానికరమైన మాటలు పలుకుచు కపటోపాయములు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమైపోయాడంట? ఒకవేళ మనల్ని గనక ఎవరైనా హానికరమైన మాటలు మాట్లాడి కపటంగా మనల్ని కూర్చి ఏదైనా మాట్లాడనుకోండి, మనం ఎలా ఉంటాం? ఆయన ఏమంటున్నాడంటే 13వ వచనంలో, చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను. మన చెవులైతే ఒకవేళ సరిగా వినపడకపోయినా పక్క వాళ్ళు వెళ్ళి అడుగుతాం, నన్ను గురించి ఏమన్నది ఆవిడ, సరిగా నాకు వినపడలేదు, కరెక్ట్గా చెప్పు, నువ్వు ఏమన్నది ఆవిడ అని మనం అడుగుతాం. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, ఆయన గూర్చి కపటోపాయము చేయుచున్నప్పుడు, కపటమైన మాటలు పలుకుచు ఆయనకి హాని చేయాలన్నప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. అసలు నేను మోగవాడిని అయిపోయాను. కొంతమంది అంటూ ఉంటారు, ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అసలు నాకు మాటలు ఏమీ రాలేదు, మోగదానిలో అయిపోయాను, మోగోళ్ళు అయిపోయాను అంటూ ఉంటారు. ఎందుకని? పక్కోళ్ళు వచ్చి మాట్లాడుతుంటే, అంత అలా మాట్లాడుతూ ఉంటే నీ గురించి, అంత అలా తిడతా ఉంటే నువ్వేం మాట్లాడకుండా ఉండిపోయింటే అలా బెల్లం కొట్టిన రాయిలాగా అని ఎక్కిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన గూర్చి చెడుగా మాట్లాడుతున్నారో, కపటోపాయము చేస్తూ ఉన్నారో చూడండి, అప్పుడు ఎలా ఉండాలంట? దావీదు గారు అంటూ ఉన్నారు, మనం అలా ఉండగలుగుతున్నామా? నేను ఎలా ఉన్నానంటే చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మగవాడనైనట్టు నోరు తెరుచుట మానేశాను, అసలు నా నోరు విప్పలేదు అసలు అని అంటూ ఉన్నాడు. నా మీద ఎవరైతే హానికరమైన మాటలు పలుకుతూ ఉన్నారో వాళ్ళని గూర్చి నా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు, నేను మోగవాళ్ళ ఉండిపోయాను అంటూ ఉన్నాడు. అసలు ఆ మాటలు వినలేదు, నేను చెవిటోళ్ళ ఉండిపోయాను, వినలేదు అన్నట్టుగా ఉండిపోయాను. మనం ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం వినలేదు అన్నట్టుగా ఉంటామా? ఆ మాటను బట్టి మనలో ఎక్కువ ఏమైపోతూ ఉంటాం? రగిలిపోతూ ఉంటాం. ఎందుకు ఎందుకు అనేటువంటి ఆ బాధ అనేది వేధించేస్తూ ఉంటది. కానీ ఈయన ఎలా ఉన్నాడంట? అసలు ఆ మాటే నాకు వినపడలేదు అన్నట్టుగా ఒక చెవిటి వాళ్ళ ఉండిపోయాడు. అంతేకాదు, ఆయన మోగవాళ్ళ అయిపోయి నోరు తెరుచుకోలేదు, అసలు తెరవలేదు, అసలు ఆయన మోగవాళ్ళ అయిపోయాడు. మనమైతే అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన నోరు ఎందుకు తెరుస్తూ ఉన్నాము, తెరవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథంలో ఆయన అంటూ ఉన్నారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము చూడగలిగితే 3వ వచనము, తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరును కాచుకుంటేనంట తనకి ఏం చేస్తాడంట? తను తాను కాపాడుకుంటాడు. కానీ నోరు కాచుకోలేనివాడు ఖచ్చితంగా నాశనం తెచ్చుకున్నాడు. షిమి తన నోటిని కాచుకోలేకపోయాడు. నీకు ఇలా జరిగింది కదా, నీకు అలా జరిగింది కదా, అందుకే నీకు ఇలా వచ్చింది, అందుకే నీకు ఇలా అయింది అని ఆయన శపిస్తూ వచ్చాడు. తన నోటిని కాచుకోలేకపోయాడు. ఈరోజు నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. చూడండి, సేవకుడు, ఏమ్మా ఎందుకమ్మా ఆలస్యంగా వస్తున్నారు, త్వరగా రండి అమ్మనంటే ఈయనకి పని ఏముంది, మాకేమి పనులు ఉండవు ఏంటి అని అనేవాళ్ళు ఉంటారు. ఈరోజు విశ్వాస జీవితంలో మనమైన నోటిని కాచుకోగలుగుతున్నామనంటే దైవజనుడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలనే చెప్తాడు. ఆ మాటలు అనుసరించి నడవాలని చెప్తాడు. అలా చెప్తున్నాడు. దైవజనుడి మీద ఏం చేస్తా ఉంటారు? మోషే మీద కూడా అలానే తిరగబడ్డారు కదా. ఏమంటే ఇక్కడ దైవజనుడి మీద ఏం చేస్తారు? సనుక్కుంటూ ఉంటారు. ఈయన పట్టుకుంటే వదిలిపెట్టడు, ఈయనకి ఏం పని పాట ఉండదో, ఇంక ఇదే పని, మాకు ఏ పని ఉండదా, మాకేమి ఇబ్బందులు ఉండవా? అవును, ఉండొచ్చు, కానీ దేవుడికి లెక్క చెప్పాలి. అవి దేవుని విషయంలో ఉండవా అని అనుకుంటే
నాకు బోల్డు పనులు ఉన్నాయి, నాకు బోల్డు ఇబ్బందులు ఉన్నాయి, నాకు బోల్డు అవసరాలు ఉన్నాయి. అలా అని నేను ఇది వదిలేసి లేకపోతే తర్వాత చూద్దాంలే, కాసేపు చూద్దాలంటే అవుతుందా? నేను భయపడుతూ ఉన్నాను. ఎందుకని? నాకు నిద్ర వస్తుంది, నాకు బలహీనత ఉంది, నాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా నేను లేవాలి అంటే లేవాలి అంతే. ఖచ్చితంగా సమయానికి ఎక్కడ నిలవబడాలంటే నిలవబడాలంతే. అంటే ఈ ఈ తృష్ణ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనం నోరు తెరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మన నోరు తెరవాలి. లేదు అనంటే మనకి కీడు వస్తుంది, నాశనం వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ అంటున్నారు చూడండి, తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును. ఊరుకొనకుండా మాట్లాడేవాడు ఏం చేస్తాడంట? తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మన నోరును కాచుకోగలుగుతున్నామా? ఒకవేళ మన నోరును కాచుకుంటే మనకు మేలును చేసుకునే వారం అవుతాం. లేక మన నోరును కాచుకోకుండా ఊరుకోకుండా మాట్లాడుతూ ఉంటే, మన నోటిని కాచుకోకుండా మన నోరును వ్యర్థంగా తెరుస్తూ ఉంటే నాశనాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, వారి నోరు తెరిచినప్పుడు ఎందుకు తెరిచారు అసలు? ఈరోజు మన నోరు తెరిస్తే ఎందుకు తెరుస్తున్నాం? ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఫిలిప్పు గారు, ఆయనకు అవసరం ఏంటి? పరిగెట్టికి వెళ్ళటం ఎందుకు? వెనకాల పడి నువ్వు చదువుతున్నది నీకు అర్థం అవుతుందని అడగటం ఎందుకు? అప్పుడు ఏమనాలి నపుంసకుడు? నాకు అర్థం అవుతుంది ఎందుకు, అర్థం కాకపోతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకొని అనాలి కదా. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడు? రథం వెనక పరిగెడుతూ ఉన్నాడు, నపుంసకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చదువుతుంది నువ్వు అర్థం అవుతుందా అని అంటూ ఉన్నాడు. ఆయన ఎవరైనా త్రోవ చూపించుకుంటే నాకు ఎలాగ అర్థం అవుతుందని ఆయన రథాన్ని ఎక్కించుకుని కూర్చోబెట్టించుకుని అక్కడ ఆ వచన భాగాన్ని వివరించినటువంటి పిలుపు ఆయన నోరు తెరిచి ఏమని చెప్తున్నాడో మనం ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం మనం చూడగలిగితే, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడినో, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెనో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అది ఆయనకు అర్థం అవటం లేదు నపుంసకుడికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉండిపోద్దో, వదకు తెచ్చినటువంటి గొర్రె ఎలాగైతే తల ఉంచుకుని అలా మౌనంగా ఉండిపోద్దో అలాగే ఉండిపోయాడు. ఆయన అన్న వాళ్ళని తిరిగి అన్నాడా? నోరు తెరిచి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరి మనకు, మనం నోరు తెరవకుండా ఉండడానికి మాదిరి. ఒకవేళ తెరిస్తే ఎందుకు తెరవాలి అనడానికి మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కొట్టిన వారిని, పిడుగుద్దులు గుద్దిన వారిని, ఆయన మోమ మీద ఉమ్ము వేసిన వారిని, ఆయనను దూషించిన వారిని, అపహాసన చేసిన వారిని, అంగీ కొరకు చీట్లు వేసుకున్న వారిని ఆయన ఏమైనా అన్నాడు? అసలు ఏం మాట్లాడలేదు. చూడండి, ఒక బలి పశువు ఎలా అయితే ఉండిపోద్దో అలానే ఉండిపోయాడు ఆయన. పశువు మాట్లాడుతుందా? కానీ దేవుడు పశువుల యొక్క నోటును కూడా తెరవగలిగిన సామర్థ్యుడు. చూడండి, బిలాము దేవునికే వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచినప్పుడు, ఎందుకు నోరు తెరిచాడు? ఆయన ఇశ్రాయేలుని శపించడానికి. దేవుడు దీవించిన వారిని ఎలా శపించగలుగుతావని అన్నారు. అక్కడతో ఆగిపోవాలి కదా. అయినా కూడా గాడిదని ఎక్కి బయలుదేరిపోయాడు. దేవుడు ఆ గార్ధపు నోరును తెరిచారు. ఎందుకో తెలుసా? బుద్ధి చెప్పడానికి. గాడిద నోరును తెరిచారు ఆయన. ఎందుకు? మానవ స్వరం ఇచ్చి ఆయనకి బుద్ధి చెప్పించాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుడు గాడిద యొక్క నోరును తెరిస్తే బిలాముకు బుద్ధి చెప్పింది. ఈరోజు మన నోరు తెరిస్తే ఏం మాట్లాడుతూ ఉన్నాం? అసలు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఫిలిప్పు ఆయన నోరు తెరిచి ఏం చెప్పాడు? మొట్టమొదటిగా అసలు మనం మాట్లాడాలనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విషయంలోనైనా నోరు తెరిచారా? ఆయన కొట్టిన వారిని, కొరడాలతో హింసించిన వారిని, ఏమన్నా పిడిగుద్దులు గుద్దిన వారిని, ఆయన మోమును ఊచిన వారిని, ఇలాగా ఆయనను హింసించి సిలువకు వేసి మేకులు కొట్టిన వారిని, అపహాసం చేసిన వారిని, వారెవ్వరిని గురించి నోరు తెరవలేదు. కానీ ఈరోజు మనం అలాంటి వారిని గురించి మన నోరు బాగా తెరుస్తాం. కానీ దేవుని విషయంలో, దేవుని కొరకు అయితే నోరు తెరుస్తాం మనం. క్రీస్తును వెంబడించినటువంటి ఆయన శిష్యులు వారి నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన గురించి మాట్లాడారు. చూడండి, ఇక్కడ పిలుపు ఆయన గురించి మాట్లాడారు. ఆయన నోరు ఎటువంటి సమయంలో తెరవలేదో అది వివరించాడు. ఆయన ఎలా ఉన్నాడో అది వివరించారు. కానీ ఈ రోజు మన నోరు ఎందుకు తెరుస్తున్నాం? ఒకవేళ ఆయన నోరు తెరిస్తే ఎందుకు తెరిచారు? 8వ అధ్యాయము 35వ వచనం మనం చూడగలిగితే, పిలుపు
ముందుగా మనం చదివినటువంటి 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 35వ వచనం మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నారంటే, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఆ లేఖన భాగాన్ని చదివి వివరించి క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించారు. ఆయన త్యాగాన్ని గూర్చి ప్రకటించారు. ఈ రోజు మనమైతే సువార్త కొరకే తెరుస్తాం కదా, దేవుని మాటలు చెప్పడానికి తెరుస్తాం కదా. మన నోరు తెరిస్తే ఎందుకు తెరుస్తాము? ఎప్పుడు ఈ ఊరి మీద ఉన్నటువంటి ఆ విషయాలు ఈ విషయాల కొరకే నోరు తెరుస్తాం. కానీ ఎప్పుడైనా మనం నోరు తెరిచి క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం చెప్తామా? ఆయన స్వభావం గురించి మనం చెప్తామా? ఆయనలాగా మనం జీవించాలనేటువంటి విషయాన్ని మనం చెప్తామా? అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం చెప్తామా? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలా మందికి క్రీస్తు అంటే అర్థం కావటం లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవులు నోరు తెరవవలసిన విధంగా తెరవటం లేదు. అందును బట్టి ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళకి క్రీస్తు అర్థం కావటం లేదు. అందుకే క్రీస్తు మీద బురద జల్లేవారు, క్రీస్తును ద్వేషించేవారు, క్రీస్తు మన దేశం దేవుడు కాదనేవారు. వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది? మనం నోరు తెరిచి ఆయన గురించి మాట్లాడినప్పుడు, అసలు ఎందుకు ఏంటనేటువంటి విషయాలు చెప్పినప్పుడు. ఈరోజు మనము నోరు తెరిస్తే మన విషయాలే, వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి విషయాల గురించి మనం నోరు తెరుస్తాం. కానీ ఎప్పుడైనా మనం దేవుని కొరకు నోరు తెరిచేటువంటి పరిస్థితి ఉందా? అసలు రోజుకి ఎన్నిసార్లు మనము దేవుని గురించి మనం నోరు తెరిచి మాట్లాడతాం? ఎంతమంది దగ్గర మాట్లాడతాం? అదే వాళ్ళు వీళ్ళ విషయాలు అయితే మాట్లాడడానికి ధారాళంగా మాట్లాడతాం. కానీ క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడడానికి, క్రీస్తుని గురించినటువంటి సువార్తను గురించి మాట్లాడడానికి మనం నోరు తెరవగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా తెరవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగితే ఫిలిప్పు గారు నోరు తెరిచి ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. అంతేకాదు ఇక్కడ మనం చూడగలిగితే 71వ కీర్తన 8వ వచనం మనం చూడగలిగితే దావీదు గారు ఏమంటూ ఉన్నారంటే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటూ ఉన్నారు. దావీదు గారు ఏమంటూ ఉన్నారు? నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది దావీదు గారు అంటూ ఉన్నారు. కేవలం ఆయన నోరు దేంతో నిండిపోయిందంట? ఒకవేళ ఆయన నోరు తెరిచాడు అంటే ఏమొస్తుంది బయటికి? ఆయనను వర్ణించటము, ఆయన ప్రభావం గురించి మాట్లాడటం మాత్రమే వస్తుంది. మరి ఏదైనా వస్తుంది అంటే ఈరోజు మన నోరు దేంతో నిండిపోయింది? బూతులతోనో, సరసూక్తులతోనో, ఏమండి, కపటమైన మాటలతోనో, ద్వేషమైన మాటలతోనో, పాపకరమైనటువంటి మాటలతోనూ మన నోటిని నింపేసుకుని మనం ఏం చేస్తా ఉన్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అని చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ దావీదు గారు నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతా కూడా నా నోరు దేంతో నిండిపోయింది అని అంటున్నాడు? ఆయన కీర్తితోనూ ఆయన ప్రభావ వర్ణనతోనూ నిండిపోయింది. ఈరోజు మన నోరు దేంతో నిండుకొని ఉంది? మన నోరు తెరిస్తే ఏం మాట్లాడుతూ ఉన్నాం? మన నోరే తెరవక్కర్లేదు. ఈరోజు మన స్టేటస్లు చూసాం అనుకోండి, ఈరోజు మనుషులు మాట్లాడడం మానేస్తారు. సెల్ ఫోన్లు ఏం చేస్తారంటే స్టేటస్లు పెట్టుకుంటారు. భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే బంధువుల్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, ఇలాగా సమాజంలో స్టేటస్ చూసాడంటే ఇది నా గురించే పెట్టాడని అర్థమైపోద్ది. వాడు ఆలోచన విషయంలో ఎలా ఉంది అనేటువంటి విషయం అర్థమైపోద్ది. ఈరోజు మనము మాట్లాడటం మానేసామని అనుకోవచ్చు, కానీ మనం పెట్టే స్టేటస్ కూడా మన స్వభావాన్ని, మన మాటను, మన నోరు దేంతో నిండుకుందో తెలియజేస్తా ఉంది. ఈ విషయం అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, అత్తగారికి కోడలికి పడదు, ఇద్దరు హోరావరిగా గొడవలు పడుతూ ఉంటారు. అలాంటి వారు అత్తను దైవంగా చూడాలి అని పెడతారు. ఎలా ఉంటది? స్టేటస్ పెడతారు. ఎలా ఉంటది? తల్లిదండ్రులు అసలు చూడరు, పట్టించుకోరు. ఈ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి జీవించినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని పెడతారు. లేకపోతే ఫాదర్స్ డే, మదర్స్ డే అని పెడతారు. తల్లిదండ్రులను గౌరవిస్తారా? పట్టించుకుంటారా? అంటే వాళ్ళ మాటకు లోబడతారా? విధేయత చూపిస్తారా? అంటే ఏమీ ఉండదు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతుంది? వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా నోరు విప్పి వాళ్ళతో మాట్లాడతారా అంటే ఆ పరిస్థితే ఉండదు. మన నోరు విప్పితే ఏమి రావాలి? దేవునికి కీర్తి కలగాలి, ఆయనకి మహిమ కలగాలి, ఆయన ప్రభావాన్ని వర్ణించడానికి మనం నోరు తెరవాలి. కానీ మనం దేని కొరకు నోరు తెరుస్తున్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగాలుగా ఇక్కడ మనం చూస్తాం. కానీ ఆయన నోరు తెరిచి జనులతో మాట్లాడినప్పుడు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారు? ఆయన మాటలు దయగల మాటలు మాట్లాడాడు. ఆయన మాటల్లో దయ పుట్టేది, అంటే వినేవారికి దయగల మాటలుగా ఉండేవి. ఈరోజు మనం నోరు తెరిస్తే మన మాటలు ఎలా ఉంటాయి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆయన నోరు తెరిచి ఏమని మాట్లాడుతున్నారు మనం ఒకసారి చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము
రెండవ వచనం, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగినో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనత్వం ఎంతమందికి ఉన్నది? ఇలా మనం ఎంతమందికి చెప్తాం? చూడండి, ఇంకా మనం అక్కడ ఆలోచన చేయగలిగితే, దుఃఖపడి వారు ధన్యులు, ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఎందుకు అనంటే, నీ హృదయం దేవుని యొక్క మాటలతో నిండి ఉంటే నీ హృదయంలో పరిశుద్ధత అనేది ఉంటుంది. నీ నోరు పరిశుద్ధంగా ఉంటుంది. నీ నోరు తెరిస్తే పరిశుద్ధమైన మాటలే వస్తాయి. మన నోరు తెరిస్తే దేవుని కీర్తిని గురించి, ఆయన ప్రభావాలను గురించి మాట్లాడతాం కేవలం. అయితే ప్రియులారా, ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఆయన మాట్లాడినప్పుడు సమాజంలో చాలా మంది మేధావులను ప్రభావితం చేశాయి ఈ మాటలు. ఒక గాంధీ గారు లాంటి వ్యక్తిని ప్రభావితం చేశాయి ఈ మాటలు. అనేక మంది చూడండి, సంఘ సంస్కరణకర్తలను ప్రభావితం చేశాయి ఈ మాటలు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే అనేక మందిని, గొప్ప గొప్ప వారిని ప్రభావితం చేశాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజు మనం నోరు తెరిస్తే ఎంతమందిని ప్రభావితం చేస్తా ఉన్నాం? మనం ఎంతమంది ప్రభావితం అయ్యేలా మనం నోరు తెరిచి మాట్లాడగలుగుతూ ఉన్నాం? కానీ యేసుక్రీస్తు వారి నోరు తెరిస్తే ఈ ప్రపంచమే ఆయన గూర్చి మాట్లాడింది. ఆ మాటలకు ప్రభావితమయ్యారు. కొందరికైతే ఆ మాటలు అర్థం కాక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, అది వేరు. కానీ అర్థమైన వాళ్ళు, చరిత్రలో మాట్లాడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అని అంటూ, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే మాట నన్ను బాగా ఆకర్షించింది అని అన్నారు. అది ఎవరు నేర్పించారంట? స్కూల్లో టీచర్ నేర్పించారంట. ఆ మాట నేర్పించినటువంటి ఆ తల్లికి పాదాభివందనం అని అన్నారు. కానీ ఆ మాటలు పలికిన ఆయనకి పాదాభివందనం అంటే ఇంకా చాలా బాగుండేది. నేడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కూడా అనేక మందిని ఆయన మాటలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మనం నోరు తెరిస్తే ఎంతమంది ప్రభావితం అవుతూ ఉన్నారు? దేని కొరకు నోరు తెరుస్తూ ఉన్నాం అంటే, జనులను క్రీస్తును గూర్చి జ్ఞానం కలిగేటట్టుగా ప్రభావితం చేయగలుగుతున్నాం మన నోరు తెరిచి. మన నోరు దేని కొరకు తెరవబడుతూ ఉంది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇంతవరకు ఓపికతో ఈ మాటలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.